ఆ 26 ఎకరాల పైన బలవంతపు చర్యలొద్దు. బహదూర్గూడ సర్వే నెంబర్ 3, సర్వే నెంబర్ 5లోని భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులట. తమ భూముల్లో హైడ్రా కంచె వేసిందన్న పిటిషనర్లు, వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేవన్న అడ్వకేట్ జనరల్. విచారణ వారం రోజుల పాటు వాయిదా. బుల్లెట్ రైలు భూసేకరణ పైన 84 మంది పిటిషన్ వేసిరట. ఇప్పుడు సర్వే నెంబర్ 28 అండ్ సర్వే నెంబర్ 62, ఈ 2 సర్వే నెంబర్లలో దాదాపుగా 650 ఎకరాల భూమి ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నది, హైడ్రా చెప్తున్నది, రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం నిన్న ఆ ప్రాంతానికి వెళ్ళి రావడం జరిగింది. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నారు కానీ అసలు ఆ 650 ఎకరాలు ఉన్న పరిధి దేని పరిధిలోకి వస్తుంది? 111 జీవో పరిధిలోకి వస్తుంది. 111 జీవోని కేసీఆరే ఆనాడు ఎత్తేద్దామని ప్లాన్ చేసిండు, కుదరలే. ఎందుకు? సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా. ఈ జీవోని కోర్టు ఆర్డర్ని కాదని ఎత్తేయడానికి, అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. ఎవరన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఆడికే ఆగిపోతుంది. మరి అసలు 111 జీవో పరిధిలో బుల్లెట్ ట్రైన్ ఎట్లా తీసుకొస్తావు? మెట్రో టెర్మినల్ ఎట్లా కడతావు? బస్ టెర్మినల్ ఎట్లా కడతావు? అసలు ఎందుకు ప్లాన్ చేసినావు? దీని వెనకాల ఒక భయంకరమైన కుట్ర ఉన్నదని నాకు అనిపించింది. అక్కడ ఏ అధికారి, చాలామంది అధికారుల ఫామ్ హౌస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆఫీసర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి, పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆయన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయన ఇంటి దాకా పోయి హైడ్రాడ మార్కింగ్ చేసి యువతలకి ఫెన్సింగ్ వేసి వచ్చింది. నిన్న చూపించినాం కదా మనం చాలా క్లియర్గా. అంటే రైతులకేమో ఒకటి, రైతుల పొలాల్లోకి కూడా పోకుండా ఫెన్సింగ్ వేసి వచ్చిండు రంగనాథ్. కానీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్కి పోవడానికి మాత్రం, ఆయన నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న విల్లాలకు పోవడానికి మాత్రం కంచె వేయలేదు. మరి ఇది ఎక్కడ న్యాయం? గదే 62 సర్వే నెంబర్లో ఉంది ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు చాలామంది దీని మీద కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమన్నదంటే ఒక 26 ఎకరాల మీద బలవంతంగా చర్యలు తీసుకోవద్దన్నది. ఎందుకంటే ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన పిటిషన్ కాబట్టి, వాళ్ళ 84 మంది ఆ 26 ఎకరాల మీద పిటిషన్ వేస్తే బలవంతంగా చర్యలు తీసుకోకండి అని చెప్పింది. నేనేమంటున్నానంటే 111 జీవో పరిధిలో ఈయన బుల్లెట్ ట్రైన్ ఎట్లేస్తాడు? సుప్రీంకోర్టు ఆర్డర్ని కాదని. బస్ టెర్మినల్ ఎట్లా కడతాడు? 50 ఎకరాల్లో 100 ఎకరాల్లో మెట్రో టెర్మినల్ ఎందుకు ఎట్లా కడతాడు? నీకు అది ఒక్కటే ప్లేస్ దొరికిందా? నువ్వు ఒకవైపునేమో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నది అని అంటావు. మరి 111 జీవో వల్లనే కదా ఇవాళ హైదరాబాద్ కొంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నది. ఎంత అందమైన గులాబీ తోటలు అవి. ఎక్కడా కూడా వాళ్ళు వరి కానీ ఇంకో పంట కానీ లేదు. అక్కడ ఎర్రటి నేలలు, దాంట్లో గులాబీ తోటలు మాత్రమే పండిస్తారు వాళ్ళు. అద్భుతమైన గులాబీ తోటలు ఉన్నాయి. మొత్తం వాళ్ళకెళ్ళి బుల్డోజర్లు, ఈ హైడ్రా వెహికల్స్ పోనించి మొత్తం తొక్కిపడేసారు వాటిని. ఈ అన్నం తింటున్నారా? మీరు ఏమైనా పెండ తింటున్నారా? ఈ అధికారులు కానీ, ఈ ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు కానీ. వాళ్ళని మీ పంట కోసుకోండనో ఇంకోటనో చెప్పిన తర్వాతనే యాక్షన్లోకి దిగొచ్చు కదా. అసలు ఎవడు అధికారం ఇచ్చింది మీకు? 650 ఎకరాలకు ఒక 24 గంటల్లో ఫెన్సింగ్ వేసిరా ఈ మొనగాళ్ళు. బా, ఎంత! ఒక స్కూల్ కట్టుర్రా అంటే శాత కాదు, ఒక హాస్పిటల్ కట్టుర్రా అంటే శాత కాదు. 650 ఎకరాల భూమికి మంచిగా పోల్స్ పెట్టి కాంక్రీట్ కలిపి ఫెన్సింగ్ వేసేసారు. 650 ఎకరాలకు 3000 నుంచి 4000 మందిని దించారు ఒకటే రోజున. 20 గంటల్లో ఖతం, ఫెన్సింగ్ పడిపోయింది మొత్తం. ఏడేడ ఫెన్సింగ్ అని అడేడ వేసుకున్నారు. ఇప్పుడు అదే భూముల్లో వాళ్ళు చెప్తున్నారు తిరుపతి రెడ్డి కూడా 40 ఎకరాలు కొన్నాడని. మరి చుట్టూ ఫెన్సింగ్ వేసారు కదా, మరి ఆయన 40 ఎకరాల లోపలనే ఉంది కదా అని అంటే దీని వెనకాల ఏదో ప్లానింగ్ ఉన్నది. అసలు యాక్చువల్గా 650 ఎకరాలు దేనికి? ఈ టెర్మినల్కి, ఈ బుల్లెట్ ట్రైన్కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎన్ని ఎకరాలలో ఉంది? ఎన్ని ఎకరాలలో ఉంది? అంటే దీన్ని ఏదో వీళ్ళు డెవలప్మెంట్ కింద, దీని కింద వాడబోతున్నారు. ఎవడో ప్రైవేట్ వాడికి ఆ భూములు అప్పచెప్పబోతున్నారు. ఎంత దారుణం ఇది! 650 ఎకరాలు కావాలా నీకు? ఇగో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామం సర్వే నెంబర్ 3, సర్వే నెంబర్ 5లో ఉన్న 26 ఎకరాల భూమిపైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సేకరించతలపెట్టిన భూముల సమీపంలోనే ఈ భూమి కూడా ఉన్నదట. ఈ 26 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హైడ్రా ఫెన్సింగ్ వేసిందని జక్కిడి యాదిరెడ్డి మరికొంతమంది వ్యక్తులు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదన వినిపించారు. గత 30 ఏళ్లుగా సదరు భూమి తమ ఆధీనంలో ఉందని, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఈ భూమిని కొనుగోలు చేశామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన హైడ్రా తమ ప్రైవేట్ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా బుల్డోజర్లతో గేటు, ప్రహరీ కూల్చేసినాయి. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
పంటలు సాగు చేసుకోవడానికి వెళ్తుండగా హైడ్రా సిబ్బంది అడ్డుకున్నారు. హైడ్రాను నిరోధించాలని, పంటల సాగును కొనసాగించడానికి అనుమతించాలని కోరారు. ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ వివాదాస్పద 26 ఎకరాల భూమి విషయంలో పిటిషనర్ల యాజమాన్యాన్ని నిరూపించేలా సరైన సేల్ డీడ్లు కానీ, పహానీ కానీ, పాస్ పుస్తకాలు కానీ, టైటిల్ పత్రాలు కానీ లేవని తెలిపారు. బహదూర్గూడ గ్రామం సర్వే నెంబర్ 28, 62లో దాదాపు 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. ఈ 26 ఎకరాలు కూడా అందులో భాగమే. ప్రస్తుత వివాదంలో ఉన్న భూమి విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అసలు బేసిక్గా ఇక్కడ ఈ ఈ రెండు సర్వే నెంబర్లు వేరా అంటే ప్రభుత్వం ఏం చేసింది, చాలా తెలివిగా ఆ అన్ని సర్వే నెంబర్లను కలిసి 62 సర్వే నెంబర్లు వేసారు. అసలు యాక్చువల్గా అది 62 సర్వే నెంబర్ కాదు, వాళ్ళ యొక్క విలేజ్ మ్యాప్ కనుక చూస్తే వీళ్ళు తర్వాత యాడ్ చేసిన 62 సర్వే నెంబర్ అని. ఇప్పుడు మిగతా రైతులకు సంబంధించిన భూములు కూడా 62 సర్వే నెంబర్లో లేవు, డిఫరెంట్ సర్వే నెంబర్స్లో ఉన్నాయి. ఆ విలేజ్ మ్యాప్ గమనిస్తే ఈ రైతులు పోయే కలెక్టర్ నారాయణ రెడ్డిని అడిగినప్పుడు మరి ఇక్కడ 62 సర్వే నెంబర్ ఏడుంది సార్, అన్ని వేరే వేరే సర్వే నెంబర్లు కదా అంటే అప్పుడు మళ్ళీ దాన్ని ఆ సర్వే నెంబర్ కింద 62 అని చిన్న మార్క్తోనే 62 సర్వే నెంబర్ అని అందులో ఎక్కించారు. సో ఇట్లా మొత్తం సర్వే నెంబర్లని ఈ 2 సర్వే నెంబర్ల కింద చూపించి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పోయి ఫెన్సింగ్ వేసిండు. ఇక రంగనాథ్ చెప్పగానే మనోడు పని పర్ఫెక్ట్గా చేస్తాడు కదా, ఏదన్నా కూల్సమన్నా ఏదన్నా ఫెన్సింగ్ ఏమన్నా క్షణాల్లో అయిపోతుంది ఇట్లా. సో ఇట్లా చాలా పిటిషన్లు పడుతున్నాయి. మొత్తం దాదాపుగా 289 మంది రైతులు ఉన్నారు అక్కడ ఏసీపీ ఇల్లు కట్టుకున్నాడు, రిటైర్డ్ ఏసీపీ. ఆయన ఇల్లు సేఫ్గా ఉంది, 2 ఫ్లోర్లు కట్టిండు. మరి ఎట్లా కట్టిండు 2 ఫ్లోర్లు? 111 జీవోలో కట్టడానికి అవకాశం లేదు కదా. మొత్తం గోడ కట్టిండు, మంచి ఇల్లు కట్టుకుని లోపల ఎట్లా 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 పర్మిషన్ వచ్చింది? కేఎల్ఆర్ 2 వెంచర్లు వేస్తున్నాడు, ఆ వెంచర్లలో విల్లాలు కడుతున్నాడు, ఎట్లా కడతాడు? అవకాశం ఎక్కడిది? ఎవడు పర్మిషన్ ఇచ్చింది? మరి దాన్ని ఎందుకు ఊలగొట్టాడు? ఇంకొక విషయం ఏంటంటే మేము అసలు హైడ్రా అనేది ఔటర్ రింగ్ రోడ్ అవతల పని చేయదని గతంలో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిండు. మరి ఔటర్ రింగ్ రోడ్ అవతలనే ఉంది కదా, ఇది అవతల ఉందా? అవతలనే ఉంది కదా, ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ దాటే పోవాలి కదా. అయ్యో, బహదూర్గూడలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న తమ భూముల్లోకి హైడ్రా, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రవేశించి విధ్వంసం సృష్టించాలని, తమ భూములు రక్షించాలని కోరుతూ ఆర్ కృష్ణమోహన్ రాజు మరో 84 మంది రైతులు, భూ యజమానులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, హైడ్రా సిబ్బంది బుల్డోజర్లు, జేసీబీలతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా లేదా రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా భూములు కొనుగోలు చేశాం. ఆ భూముల్లో లక్షల రూపాయలు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకొని పైప్ లైన్ లేసి బోర్లేసి వ్యవసాయం చేస్తున్నాం. సర్వే నెంబర్ 28, సర్వే నెంబర్ 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని పేర్కొనడం అసమంజసం. ప్రభుత్వ భూములు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రభుత్వం బలవంతపు చర్యలకు దిగడం వల్ల 500 కుటుంబాలు తీవ్ర మానసిక వేదన, ఒత్తిడిలో ఉన్నాయి. కూల్చివేతల సమయంలో కొంతమంది గ్రామస్తులను అక్రమంగా నిర్బంధించారు. హైడ్రాను, ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ద్వారా రైతులకు ఉపశమనం కలిగించాలని, అక్రమంగా భూములు ఖాళీ చేయించినందుకు పరిహారం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శంషాబాద్ తహసీల్దార్ అమరలింగంను వివరణ కోరగా జక్కిడి యాదిరెడ్డి, జక్కిడి శ్రీనివాసరెడ్డి, తూర్పు సుదర్శన్ రెడ్డి, తూర్పు సుధాకర్ రెడ్డిలకు సర్వే నెంబర్ 3, 5లో 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వాటిలో హైడ్రా ఫెన్సింగ్ వేస్తున్నట్లు వారు కోర్టును ఆశ్రయించారు. ఈ భూములకు బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ఇచ్చిన భూములకు సంబంధం లేదు అని తహసీల్దారే చెప్పిండట. తాము సర్వే నెంబర్ 28, 62లోని ప్రభుత్వ భూములకే ఫెన్సింగ్ వేశాం. పిటిషన్లు చెబుతున్న సర్వే నెంబర్ 3, 5 భూములకు తాము ఎక్కడా కంచె వేయలే. కేవలం ప్రభుత్వ భూమి అయిన 650 ఎకరాలకు మాత్రమే ఫెన్సింగ్ వేశాం. మరి ఆడ వేసిన వాళ్ళు ఫెన్సింగ్ వేయకపోతే వాళ్ళు ఎందుకు పోతారండి కోర్టుకి? ఇక్కడ తహసీల్దారేమో వేయలేదని చెప్తుండు, వేసిరు కాబట్టి కోర్టుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫెన్సింగ్ వేయకుండానే మాకు ఫెన్సింగ్ వేసిరని చెప్పి కోర్టుకు పోతారు ఎవడన్నా? ఏం తమాషా ఇది? రేవంత్ రెడ్డి ఏంది ఇది నీ అరాచకం? నిన్న ఆ ఊరికి పోయినాం కదా మనం, క్లియర్ కనబడుతున్నది. అయ్యో, ఎర్రటి గులాబీ తోటల్లో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ అట, బుల్లెట్ ట్రైన్ అట, మెట్రో టెర్మినల్ అట, బస్ టెర్మినల్ అట. చూడండి,
సర్వే నెంబర్ 62 ఇది ప్యూర్లీ వరకు కట్టున్నాయి సార్ ఇది చూడండి. ఇగో. అసలు యాక్చువల్గా 62 సర్వే నెంబర్ ఇది, విలేజ్ మ్యాప్ ఇది. 28 సర్వే నెంబర్ ఇది. ఇది ఎంత ఎక్స్టెంట్ ఉన్నది? మిగతా సర్వే నెంబర్ 27, 31, 32 ఇట్లా చాలా సర్వే నెంబర్లు ఇందులో ఉన్నాయి. మరి ఈ సర్వే నెంబర్లు 62 కింద ఎట్లా చూపించినారు? ఇది ఇంప్లిమేషన్ కాలేదు. ఇంకా 62 లేవు. మేము అడిగినాం అన్నారు, సరే నువ్వు అంటున్నావు అన్నిట్లో 62 లేదంటే పర్సన్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. కరెక్టర్ కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. సో ఆయన తన ఫామ్ హౌస్ కేసుకున్నటువంటి రోడ్డు ఇది, తన ఫామ్ హౌస్ కేసుకున్న రోడ్డు. ఇక్కడ చూడండి, రైతులు ప్రీకాస్ట్ వాల్స్ వేసుకుంటే వాటిని నేలమట్టం చేశారు. ఇక అక్కడ ఒక రైతు తనకున్న పొలంలో ఏదో ఒక చిన్న ఇది కట్టుకుంటే దాన్ని కూలగొట్టిరు అవతల. సో రైతులది మాత్రం ఎక్కడా ఉంచలేదు, ఎక్కడెక్కడ కూలగొట్టి రైతుదే కదా, అది కూడా రైతుది కూడా కూలగొట్టిరు. ఇక్కడ ప్రీకాస్ట్ వాల్స్ ఉంటే వీటిని కూడా కూలగొట్టిరు. ఇప్పుడు ఇది కేఎల్ఆర్ ఫార్మ్స్కి వెళ్ళేటువంటి దారి. ఇది కూడా సరిగ్గా 62 సర్వే నెంబర్లోనే ఉన్నది. కానీ మిగతావన్నేమో గవర్నమెంట్ ల్యాండ్ అట, ఇది మాత్రం పట్టా ల్యాండ్ అట. మరి రంగనాథ్కి సపరేట్ చట్టం ఏమైనా తయారు చేసిందా? రేవంత్ రెడ్డి ఏమైనా సపరేట్ చట్టం కానీ ఏమైనా జీవో కానీ వీళ్ళకి సపరేట్గా ఏమైనా ఇచ్చిరా రెవెన్యూ రికార్డ్స్లో? ఎవరికి? కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి. ఎందుకంటే నేను కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఇంకేమైనా సపరేట్ ఉందా? ఇప్పుడు ఇది పట్టా అయిందా? పట్టా అయింది ఎవరి పేరు మీద? మరి ఇప్పుడు ఇది ఫెన్సింగ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఫెన్సింగ్ చూడండి, ఇక్కడ ఫెన్సింగ్ ఇక్కడ మినహాయింపు. ఇదెందుకు మినహాయింపు? ఫెన్సింగ్ చేసినావు కదా, మరి లక్ష్మారెడ్డి ఫామ్ని ఎందుకు మినహాయింపునిచ్చినావు? ఆయనది కూడా క్లోజ్ చేయాలి కదా. ఈ రోడ్ ఎందుకు మినహాయింపునిచ్చినావు? ఇది కూడా ఒకటి రైడా క్లోజ్ చేసేసారు. ఒక న్యాయం కిచ్చన్న గారి ఫామ్ హౌస్ కోసం వేసిందే. సో టోటల్ ఇది గారి ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఏం కడుతున్నాయి వీళ్ళ కేఎల్ఆర్కి మాత్రం మినహాయింపు ఇచ్చారంటే దీని హైడ్రా వాళ్ళు ముందుకు వచ్చి ఫెన్సింగ్ వేసారు. ఇది చూడండి, ఇది ఎట్లా వేస్తారు ఫెన్సింగ్? మరి ఇదంతా ఉంది. ఆగే ఒక్క నిమిషం. మరి ఆ మార్క్ ఏమో అక్కడ పెట్టిరు, మరి ఇదంతా వదిలేసిరు ఎట్లా? ఇదంతా ఎందుకు వదిలేసిరు? ఇదంతా ఇల్లీగలే కదా. ఇదంతా కబ్జా పెట్టిండు. ఇగో గింత ఘోరంగా ఇంత ఓపెన్. ఇగో గీడ వేసిండు మార్కింగ్, ఈడొచ్చి ఫెన్సింగ్ వేసిండు. ఏం అన్యాయం ఇది? అసలు ఇదంతా పక్కన పెట్టండి. 111 జీవో పరిధిలో నువ్వు ఎట్లా బుల్లెట్ ట్రైన్ వేస్తావు, ఎట్లా కమర్షియల్కి దాన్ని వాడతావు, ఎట్లా బస్ టెర్మినల్ వేయగలుగుతావు, ఎట్లా మెట్రో టెర్మినల్ వేయగలుగుతావు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదా. నిన్న పురుషోత్తం రెడ్డి గారు ఆయన పర్యావరణవేత్త, ఆయనతో ఫోన్ లైన్లోకి తీసుకుని అక్కడే అది ఎట్లా సాధ్యమైంది, ఇంపాసిబుల్ అన్నాడు ఆయన. కేసీఆర్ కూడా ఇట్లనే చేయబోయిండు, కుదరలే కదా. ఏం లేదు, దీని వెనకాల ఏదో కథ ఉన్నది. ఈ 650 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ వరకు అప్పచెప్పబోతున్నారు. సింపుల్.